హాయ్ అండి. ఇది మండే అనమాట. రోజైతే గిన మా ఇంట్లో అయితే గిన శివలింగాలు చిన్నవి 2 ఉన్నాయండి. రోజైతే గిన అభిషేకం అయితే చేస్తాను. ఇంకా పాలు అవంతా అట్లంతా ఏముండదు. ఎప్పుడన్నా అట్లా చేస్తాను. నార్మల్‌గా అయితే వాటర్‌తో మాత్రము ఒక గ్లాస్ వాటరు, ఇంకా ఇదైతే గిన కొత్తది ఒకటి కప్ అయితే తీసుకున్నాను. స్వామికే ఇంకా అదైతే గిన స్వామికే వాడతాం. ఇంకా అది పెట్టి ఇంకా స్వామికైతే గిన వాటర్‌తోని అభిషేకం చేసి ఇంకా విభూది, కుంకుమ బొట్టు అయితే గిన పెడతాననమాట. మా ఇంట్లో అయితే బిల్వదళం చెట్టు ఉంది. ఇంక మనం ఆ చెట్టుకి వాటరేసి ఇంక స్వామిని అడిగి, ఇంక స్వామి ఆకులు కోసుకుంటాము అనేసి, ఇంకా ఆకులైతే గన తీసుకొచ్చి ఇది నేను చిన్నది గ్రీన్‌దయితే గన అరుణాచలంలో తీసుకున్నానండి. ఇంగా వైట్‌గా ఉండ్ల అదైతే గన శివలింగం నేను ఆన్‌లైన్‌లో తీసుకున్నాను. ఇంకా నంది అదైతే గన సెట్‌గా తీసుకున్నాను. ఇదైతే ఆల్రెడీగా ఒక నంది ఉందిలే అనేసి నేను ఓన్లీ గ్రీన్‌ది మాత్రమే శివలింగం తీసుకున్నాననమాట. మనకి చానా బావుంటుందండి. మనకి స్వామి ఇవి అదే మనకి పూర్తిగా అభిషేకము, పాలు ఇంకా ఈ మిగతాటివంతా చేస్తాం గదా! పంచామృతం అట్లంతా ఏం లేకపోయినా రోజు ఒక గ్లాస్ వాటర్ అన్నా అంటే చిన్న చెంబు ఉంటుంది. లేదంటే ఒక గ్లాస్ వాటర్ అన్నా ఏస్తే చాలనమాట స్వామికి. మనకి అదివ్వండి, ఇదివ్వండి ఏమని అడగడు. చానా బావుంటుందండి మనకైతే గన. ఇంగ స్వామికైతే గన అభిషేకం అయితే గన చేసుకున్నాననమాట. మా ఇంట్లో ఇక్కడ కుమారస్వామి అనమాట. ఇంకా అందరి దేవుళ్ళ కన్నా ఒక్కొక్క రోజని ఉంటుందేమో. మా ఇంట్లో కుమారస్వామికి మాత్రము ప్రత్యేకత 2 దీపాలైతే గన ఉంటాయన్నమాట. నేను ఆల్రెడీ చాలా షార్ట్‌లో చెప్పాను. ఎలా వచ్చిందో తెలీదు. కుమారస్వామి మధ్యలో అయితే గాని వచ్చాడు. నాకు ఎందుకొచ్చిందో భక్తి అనేది, ఇంకా స్వామి మీద అనేది. నిత్య దీపారాధన అయితే గాని స్వామికైతే 2 దీపాలయితే గాని పెట్టేసింటామనమాట. మంగళవారం రోజు ఇంకొంచెం చేసుకుంటాము. ఇంక స్వామికి. ఇంకా మామూలుగా అయితే స్వామికైతే 2 దీపాలు స్వామికనే సెపరేట్‌గా పెట్టేస్తాననమాట. రోజు స్వామికైతే దీపారాధన అయితే ఉంటుంది కుమారస్వామికి. ఇంక ఈ రోజైతే శివయ్య చాలా అందంగా అనిపించాడు నాకైతే నా గొంతు బాలేదండి. అందుకే నేను ఒక వారం నుంచి సక్రంగా అయితే షార్ట్స్ అయితే పెట్టలా. ఇప్పుడు గూడా కొంచెం అలానే ఉంది. కానీ ఇప్పటికే పెట్టి చానా రోజులయ్యనేసి అయితే పెడుతున్నాననమాట. ఇలానే వాయిస్ ఇస్తున్నాను. ఇంగ స్వామికైతే హారతి అంతా ఇచ్చేసాను. ఇంగ నైవేద్యంగా అయితే మామిడి పండ్లు అయితే కడిగి పెట్టాను. ఇంగ స్వామికైతే ఒక మామిడి పండు పెట్టి వాటర్ అయితే పెట్టాననమాట. ఖచ్చితంగా వాటర్ అయితే పెడతాను. ఇంకా మామూలుగా అండి రోజు ఏదో ఒక నైవేద్యం అయితే పెడతాము. ఇంకేం లేని రోజు బెల్లం ముక్క అయితే పెట్టేస్తామనమాట. ఇంకేదన్నా ఫ్రూట్ ఉంటే అది పెడతాము. ఇంకా మనమైతే ఇంకా దేవుడి పూజ అంతా అయిపోయింది. చాలా బాగుందనమాట ఈరోజు. నాకు శివయ్య ఈరోజు ఎందుకో చాలా అందంగా అనిపించాడనమాట. ఆ శివలింగాలకి విభూది మామూలుగా అయితే పసుపు కుంకుమ పెట్టేస్తున్నాను. ఇంక ఈ రోజు అయితే నేను విభూది పెట్టాననమాట. అందుకే స్వామి నాకు ఈరోజు చాలా అందంగా కనిపించాడు అనిపించింది. ఇంకా నేనైతే రేపు వారం మొత్తం క్లీన్ చేసుకుందాము అనేసి అయితే అనుకుంటున్నాను అనమాట. మా అమ్మాయి అయితే చేసింది లాస్ట్ వీక్. ఇంకా మల్లెపూలు అవి పెట్టేటప్పుడు చిన్న చిన్నగా ఇవి ఎండిపోతాయి కదా, అవి రాలిపోతాయి అనమాట. చూడండి శివయ్యకి అయితే ఇంకా ప్లేట్‌గా నేం పెట్టలేదు. అక్కడ ప్లేట్ పెట్టే అంత ప్లేస్ ఏం లేదు. ఇంక వీళ్ళు స్టెప్స్‌గా పెట్టారు. ఇది రెంట్ హౌస్ కాబట్టి చాలా బాగా ఓకే. హాయ్.